వెల్కమ్ టు ఐ న్యూస్. రష్యా అధ్యక్షుడు పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ హత్యాయత్నం చేసిందా? క్రెమ్లిన్ ఆరోపణల్లో నిజమెంత? తాజాగా అమెరికా నిఘా సంస్థ సిఐఏ ఇచ్చిన నివేదిక ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. పుతిన్ ఇంటిపై దాడి జరిగిందనటానికి ఎటువంటి ఆధారాలు లేవని, ఇదంతా రష్యా సృష్టించిన కట్టుకథేనని అమెరికా కుండబద్దలు కొట్టింది. మరి రష్యా విడుదల చేసిన ఆ వీడియోల సంగతేంటి? శాంతి చర్చల సమయంలో పుతిన్ ఎందుకు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు? ఇప్పుడు స్పెషల్ స్టోరీలో చూద్దాం. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో మరో హై డ్రామా మొదలైంది. నోవ్గోరోడ్ ప్రాంతంలోని తన వ్యక్తిగత నివాసంపై ఉక్రెయిన్ డ్రోన్లతో దాడి చేసిందని, తనను హతమార్చేందుకు కుట్ర పన్నిందని పుతిన్ చేసిన ఆరోపణలు ఇప్పుడు గాలిలో కలిసిపోయాయి. అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సిఐఏ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. పుతిన్ ను హత్య చేసేందుకు ఉక్రెయిన్ ఎలాంటి ప్రయత్నం చేయలేదని, అసలు ఆ నివాసం వైపు డ్రోన్లు వెళ్లిన దాఖలాలే లేవని సిఐఏ స్పష్టం చేసింది. వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించిన కథనం ప్రకారం ఉక్రెయిన్ నిజానికి అదే ప్రాంతంలోని కొన్ని సైనిక లక్ష్యాలను టార్గెట్ చేయాలని యోచించింది. కానీ పుతిన్ ఇంటికి అత్యంత సమీపంలో ఎటువంటి సైనిక స్థావరాలు లేవు. అంటే ఉక్రెయిన్ చేసిన దాడులకు పుతిన్ నివాసానికి ఎటువంటి సంబంధం లేదని అమెరికా అధికారులు తేల్చి చెప్పారు. రష్యా మాత్రం ఆదివారం రాత్రి 91 డ్రోన్లను కూల్చివేశామని, అవన్నీ పుతిన్ ఇంటిని లక్ష్యంగా చేసుకున్నాయని ఆరోపిస్తూ కొన్ని వీడియోలను కూడా విడుదల చేసింది. అయితే ఆ వీడియోలు ఎంతవరకు వాస్తవం అన్న దానిపై నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదట్లో ఈ దాడిని ఖండించినప్పటికీ తాజా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ చూశాక ఆయన కూడా డైలమాలో పడ్డారు. ఇది కేవలం శాంతి చర్చలను పక్కదారి పట్టించేందుకు రష్యా ఆడుతున్న డ్రామా అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మండిపడ్డారు. ఉక్రెయిన్ పై మరిన్ని దాడులు చేయడానికి, కీవ్ లోని ప్రభుత్వ భవనాలను కూల్చడానికి రష్యా ఇలాంటి ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్ కు పాల్పడుతోందని ఇంటర్నేషనల్ మీడియా కోడైకొస్తోంది. అసలు పుతిన్ భద్రతను ఛేదించి డ్రోన్లు వెళ్లడం సాధ్యమేనా? రష్యా ఏవియేషన్ రక్షణను దాటి డ్రోన్లు వస్తే అది రష్యా సైనిక వైఫల్యం కాదా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. అమెరికా నిఘా వర్గాల రిపోర్ట్ ప్రకారం రష్యా తన ప్రజలను రెచ్చగొట్టడానికి, యుద్ధాన్ని సమర్థించుకోవటానికి ఈ హత్యాయత్నం పేరుతో కొత్త పల్లవందుకుందని అర్థమవుతోంది. మరి అమెరికా ఇచ్చిన ఈ షాక్ కు పుతిన్ ఎలా స్పందిస్తారో చూడాలి.